ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. కేసీసీ వార్తలకు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండేలా చేయడమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. శనివారం పిఠాపురం పట్టణంలో పీఠికాపుర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు సాయంత్రం సంక్రాంతి ఉత్సవంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు పాల్గొని ఆయన మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం దేశవ్యాప్తంగా చెప్పుకునే నెంబర్ 1 స్థానంలో ఉంచాలని కొణిదెల పవన్ కళ్యాణ్ అహర్నిశలు కష్టపడి రాష్ట్రంగానే కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారని, పిఠాపురం నియోజకవర్గంలో నిన్నటి వరకు సుమారు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ఈ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం, సంతోషం వెరజిల్లే విధంగా అందరినీ ఒకే చోట కలిపి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడం కోసం ఈ పీఠికాపుర సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ 3 రోజుల పండుగలను ఒక సంక్రాంతి పండుగ వేడుకగా చేసుకోవాలని తెలియజేశారు. 45 మంది చదువుకునేటువంటి పిల్లలకి ఇవ్వడం కానీ, అలాగే ఒక ఉపాధ్యాయ దినోత్సవం వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు బట్టలు పెట్టడం కానీ, ఒక ఎలక్ట్రీషియన్ అకాల మరణం చెందితే కరెంట్ షాక్ కొట్టి అది తెలుసుకుని ఆయన మనస్సు చెల్లించి ఇంకొక ఎలక్ట్రీషియన్ మరణించకూడదనేటువంటి ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు ఎలక్ట్రీషియన్లకి కూడా కిట్లు పంచిపెట్టడం కానీ అనేక కార్యక్రమాలతో పాటు ప్రజలు రేపు భవిష్యత్తు తరాల కోసం, భావి తరాల పౌరుల కోసం మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ, మన ఆచారాలు వ్యవహారాలు కానీ, మన యొక్క దేవతలు నైవేద్యాలు కానీ ఇవన్నీ రేపటి తరాలకు తెలిసే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి 3 రోజుల పాటు అనేకమైనటువంటి ప్రాచీన కళలతో అనేకమైనటువంటి ఏదైతే ఏటి ముప్పాక బొమ్మలు కానీ, లేదా చేనేత వస్త్రాలు కానీ, మరి ఉపాధి కల్పించే విధంగా వారిని ప్రోత్సహించడం కానీ, వారు పెద్ద మనసు అనేటువంటి దానికి ఒక ప్రతీక. అలాగే ఇదేదో 1 సంవత్సరం జరిపి సూతోమంత్రంగా జరిపేటువంటి కార్యక్రమం కాలేదు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున ఆ 3 రోజుల పాటు సంబరాలు జరుపుకుంటామని, దానికి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలని నామకరణం కూడా చేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత. గెలిచిన తర్వాత మర్చిపోయేటటువంటి మనస్తత్వం కాదు. ఏదైతే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆయన హక్కులు చేసుకున్నారు, దానికి 10 రెట్లు ఎక్కువగా ఆయన ఈ ప్రజలకి రుణం తీర్చుకోవడానికి చూస్తా ఉన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో సీతారామరాజు స్మారక కళావేదిక, ఘంటసాల కళాపీఠం ఆధ్వర్యంలో ఘంటసాల 103 జయంతిని పురస్కరించుకొని స్వరాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా సంస్థ సలహాదారులు సీతాపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఘంటసాల చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతాపతిరావు, రంగారావు మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎస్వి రమణ, పుల్లారావు, బాబీ, బాలు, భాను, ట్రెజరర్ నూకరాజు, సుచిత్ర, భార్గవి, పిబి శాస్త్రి, వెంకన్నబాబు, శ్రీరాములు, కరక రాజబాబు, పలువురు సంస్థ సభ్యులు, గాయకులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన స్వరాభిషేకం కార్యక్రమంలో గాయకులు సుమధుర గీతాలు ఆలపించారు. ఈ విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ మంది అయినా సరే
మన కాలం మన చేతుల్లో లేదు. టైం చాలా విలువైనది. మనం ప్రకటించిన కాలానికి 10 మంది ఉన్న ప్రేక్షకులు మనం మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మనం సంస్థ యొక్క ముఖ్య ఆశయం. దానిలో భాగంగా 10 గంటలకే ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. పెద్దలు మా సంస్థ యొక్క ఘంటసాల సంగీత కళాపీఠం గౌరవ అధ్యక్షులు మా రంగారావు గారు, అలాగే గౌరవ సలహాదారులు సీతాభద్రరావు గారు, అలాగే సంస్థ అధ్యక్షులు కళాప్రియులు అలాగే సాయంత్రం మన అల్లూరు సీతారామరాజు కళావేదిక తరపున సాయంత్రం భక్త సింతామణి పురాతనమైన నాటక ప్రదర్శించడం జరుగుతుంది. అందుకు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా బంధుమిత్రులు అందరూ కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని అందరినీ ఆనందపరిచేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. జై హింద్. చెప్పాం, వచ్చినా రాబోయినా కార్యక్రమం అయిపోవాలి. 5 మంది ఉండండి, 10 మంది ఉండండి. ఇవాళ తలపెట్టింది అయిపోవాలి. నలుగురిని రమ్మని ఆయన అడగడంలో తప్పేం లేదండి. ఆయన వాడు కొద్దిగా కార్యశూరుడు. ఆయన ఏంటంటే ఏదో డిఫెన్స్లో ఉంటే బాగుండేదని చదువుతుంటాను నేను ఎప్పుడు. ఆయన సీతారామూర్తి గారు అబ్బాయి ఇలాంటి ఆయన కూడా వస్తుంటారు అనుకుంటున్నాను. ఆయన విలువ ఉంటే అసలు ఆయన బాగా కావాల్సిన వాడు. ఆయన సాయంత్రం వస్తే నేను బాగా ఎదుగుతున్నాను పైగా. సో అందుకని నేను ఏంటంటే ఈ సంస్థ ఏదో 10 మందితో కలిపి ఇలాగ కొద్దిగా వృద్ధి చెందాలని నా కోరిక అండి. నా పరంగా నేను ఏం చేయగలిగితే చేస్తాను. నాకు ఏదో ఒక కమిట్మెంట్ వచ్చేస్తుందండి ఎప్పుడు కూడా. నేను ఇప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్ ఒకటి అనుకోకుండా దానికి ఒక ప్రెసిడెంట్ అవ్వాల్సి వచ్చింది. నేనేదో రాజీనామా తీసుకెళ్తే ప్రెసిడెంట్ అయిపోవాల్సి వచ్చింది. సో అదొకటి కొత్తగా నా సంస్థ రావడం నేను టేకప్ చేశానండి 2 ఏళ్ళగా, అదే 2 నెలలుగా. సో జస్ట్ నేను ఈ సంఘాలు 2 కూడా అంటే ఘంటసాల పేరుతో ఉందానండి, ప్లస్ ఈ రెండోది అల్లూరు సీతారామరాజు స్మారక, ఈ 2 కూడా బాగా వృద్ధిలోకి రావాలని నేను మటు కోరుకుంటాను. మా హౌస్ ఘంటసాల గారి విగ్రహం ఎదురుగుంటూ ఉన్న హౌస్ అండి అది. మా హౌస్ వైనాడ్ పక్కన హౌస్ అండి. అనే ఈ దయానంద్ బాబు గారు వచ్చి, సార్ మీరు ఎదురుగుండా ఉన్నది మీ హౌస్, ఈ విగ్రహం ఒకటి మీరు చూస్తుందండి అని చెప్పారు. అప్పటి నుంచి అది మెయింటైన్ చేస్తామండి. దయానంద బాబు గారు ఎప్పుడు కూడా సిన్సియర్గా చేస్తారండి ఈ కార్యక్రమాలన్నీ. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి వారికి 1,00,000 తులసీదళ పూజ ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృతాభిషేకాలు, అర్చనలు, ధనుర్మాస పూజలు ఆలయ అర్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు, యాజ్ఞిక బ్రహ్మ సుదర్శన, మాధవ మణికంఠాచార్యుల ఆధ్వర్యంలో జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లకు 1,00,000 తులసీ దళాలతో విశేషంగా పూజ చేశారు. భక్తులు పాల్గొని తరించారు. ఈ సందర్భంగా విజయ జనార్దనాచార్యులు, మాధవ మణికంఠాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈవో ధనలక్ష్మి, కాలనాథ భట్ల, సుబ్రహ్మణ్య శర్మ దంపతులు, వింజరపు జనార్దన్, గాలి బలరాం, చెరుకుపల్లి శ్రీనివాస్, పైండ రమాభాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల మధ్య 1,00,000 తులసి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ 1,00,000 తులసి పూజని నిర్వహించిన భక్తులకి ప్రత్యేకంగా దేవస్థానం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్వామికి 1,00,000 తులసి పూజ చేసిన తులసి దళాలతో స్వామివారికి ఈరోజు శేషవాహన అలంకరణ నిర్వహించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఉదయం నుంచి కూడా తొలి వేద మంత్రాలతో విశ్వక్షాన పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, తర్వాత పంచామృత స్నపన మండపారాధన, కుంభ పూజ తదితర వేద మంత్రాలతో స్వామికి విశేషంగా పంచామృతాభిషేకం నిర్వహించి, అనంతరం చందన అలంకరణ కూడా నిర్వహించి పంచామృతాభిషేకం జరిపించడం జరిగింది. అనంతరం స్వామికి విశేష అలంకరణ, అదేవిధంగా సుదర్శనం మాధవ మణికంఠాచార్యులు గారి పర్యవేక్షణలో సుమారు 15 మంది ఋత్వికులతో స్వామికి 1,00,000 తులసి పూజా కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. 1,00,000 తులసి పూజా కార్యక్రమం అనంతరం పూర్ణాహుతి, అలాగే శాంతి కళ్యాణం కూడా సుదర్శనం మాధవ మణికంఠాచార్య గారి ఆధ్వర్యంలో ఈ వేదకృతులన్నీ కూడా జరిగాయి. కావున మనకి ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పిఠాపురం గ్రామంలో వేంచేస్తున్నటువంటి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఈ రోజున 1,00,000 తులసి దళార్చన కార్యక్రమాన్ని వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యం అంతా కూడా మా గురువులైనటువంటి కడకుదురు వాస్తవ్యులు వైఖానస పీఠ వ్యవస్థాపకులు శ్రీమణి వాడిపల్లి గోపాలాచార్యులు గారు ఆదేశానుసారము వారి యొక్క శిష్యుల బృందం చేత
ఈ కార్యం అంతా కూడా ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా ఉదయం స్వస్తివాచకము, విశ్వక్షేణారాధన, పవిత్రోత్సవము, అలాగే పంచామృత మండపారాధన, కుంభ పూజ, స్వామివారికి పంచామృత అభిషేకము, అలాగే స్వామివారికి లక్ష తులసి దళార్చన, అమ్మవారికి కుంకుమ పరాగ పూజ, తర్పణము, ప్రధాన హోమము, పూర్ణాహుతి, శాంతికర కళ్యాణము, మహదాశీర్వచన, నీరాజన మంత్ర పుష్పాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నిర్వర్తించుకున్నాము. మరి భక్తులందరూ కూడా పిఠాపురం గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందారు. మెదడులోని కణాలకు, రక్తనాళాలకు నష్టం జరిగి శరీరంలోని అవయవాలకు, వాటి భాగాలకు రక్త సరఫరా లోపిస్తే శరీరంలో కుడి లేదా ఎడమ వైపు ఉన్న అవయవాలు చచ్చి పడిపోవడాన్ని పక్షవాతం అంటామని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బాబ్జీ పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో వాకస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అధిక రక్తపోటు, మధుమేహం, మానసిక ఒత్తిడి, మెదడులో కణితులు, స్థూలకాయం, గుండె జబ్బులు, మెదడు వాపు తదితర కారణాలతో పక్షవాతం వస్తుందన్నారు. కాళ్ళు చేతులు చచ్చిబడిపోవడం, చూపు కోల్పోవడం, ముఖం, నోరు, కన్ను, ఒక్కోసారి శరీరానికి ఇరువైపులా ఉన్న భాగాలు చచ్చిబడిపోవడం వ్యాధి లక్షణాలని అన్నారు. దాని నివారణకు గాను మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమన్నారు. ఆహారంలో నూనె, మసాలా, ఉప్పు, కొవ్వు పదార్థాలు పరిమితంగా తీసుకోవాలన్నారు. మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచాలన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య చికిత్స అందిస్తే త్వరగా కోలుకుంటారని డాక్టర్ బాబ్జీ తెలిపారు. వాకస్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, చింతపల్లి సుబ్బారావు, న్యాయవాది యనమల రామం, బుద్ధరా సత్యనారాయణరాజు, శ్రీవాణి, కుమార్ యాదవ్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బట్ యాజ్ ఎ న్యూరాలజిస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా చాలా ఇంపార్టెంట్. హార్ట్ స్ట్రోక్, మేజర్ స్ట్రోక్ వచ్చిందనుకోండి పట్ లేకపోతారో గొడవ ఉండదు. వేరే బ్రెయిన్ స్ట్రోక్తో డేంజరస్ ఏంటంటే కాళ్ళు చేతులు పడిపోతాయి, బెడ్ మీద ఉంటారు, చనిపోరు. మీకు కుటుంబానికి యాజ్ వెల్ యాజ్ సొసైటీకి కూడా పెద్ద బర్డెన్ అయిపోతుంది. స్ట్రోక్ చాలా చాలా భయంకరమైనది. కాలు చేతులు, ఎడమ వైపు బ్రెయిన్లో రక్తనాళం కానీ బ్లాక్ అయితే కుడి కాలు, కుడి చేతులు పడిపోతాయి. ఎడమ వైపు బ్లాక్ అయినప్పుడు మాట పడిపోతారు. సో మీకు గుర్తెచ్చుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా కుడి కాలు, కుడి చెయ్యి పడిపోతే వాళ్ళకు మాట కూడా పడిపోతుంది 95% ఆఫ్ ది టైం. వేరే లెఫ్ట్ కాలు, లెఫ్ట్ చెయ్యి పడిపోయిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ కదలేదు. సో ఈ స్ట్రోక్కి గల కారణాలు ఏంటంటే స్ట్రోక్ రక్తనాళం పగలడం వల్ల, రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది. ఈ రెండు రకాల స్ట్రోక్లు. రక్తనాళం పగులడం ఎందుకు పగులుతుంది? బీపీ ఎక్కువైపోతే పెరుగుతుంది. నాకు తెలిసి 20% ఆఫ్ ది పీపుల్ స్ట్రోక్తో వస్తారు. వాళ్ళు ఒక్కసారి కూడా బీపీ చెక్ చేయించుకోరు. చాలా థ్యాంక్స్ అమ్మాయి కదా వాణి, మనకిక్కడ ఎవ్రీ ఆల్టర్నేట్ సండే బీపీ చెక్ చేస్తున్నారంట. నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు బీపీని రికార్డ్ చేసుకో. విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ఆధ్వర్యంలో బాల సంస్కార శిక్షణ సమితి కాకినాడ వారి నిర్వహణలో జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షురాలు శ్రీ కృష్ణవాణి తెలిపారు. కాకినాడ గాంధీనగర్ వినాయకుని గుడి ప్రక్క వీధిలో విశ్వ హిందూ పరిషత్ బాల సంస్కార శిక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. శ్రీ కృష్ణవాణి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అందమైన రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శ్రీదేవి, సుజన, సునీత, భవానీ, ఎస్కే మణిలు వ్యవహరించారు. మహిళలు, చిన్నారులు వేసిన ముగ్గులను న్యాయ నిర్ణేతలు పరిశీలించి విజేతలను నిర్ణయించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి జిల్లా శ్రీ కృష్ణవాణి అధ్యక్షత వహించగా విశ్వ హిందూ పరిషత్ గౌరవ అధ్యక్షులు అన్నపూర్ణయ్య శర్మ, జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయకులు ముఖ్య అతిథులుగాను, ఏకేఎంఎల్ ప్రతినిధి ధనలక్ష్మి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. పోటీలకు చందన బ్రదర్స్ మోహనరావు, ఎన్కేఎంఎల్ ధనలక్ష్మిలు స్పాన్సర్లుగా వ్యవహరించారు. అతిథులు అన్నపూర్ణయ్య శర్మ, రవిశంకర్ పట్నాయక్, ధనలక్ష్మి, శ్రీకృష్ణవాణి, ఉదయ బానోజీరావులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ తరఫున బాల సంస్కార శిక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీ అనేది ఏర్పాటు చేయడం అయ్యింది. మహిళలు చాలామంది చాలా బాగా పాల్గొన్నారు. చాలా మంచి మంచి ముగ్గులు వేశారు. మా వీధికి అందం వచ్చేసింది ఇక్కడ. అండ్ పోటీకి ఎస్కేఎంఎల్ వారు స్పాన్సర్ చేశారు. అండ్ అలానే చందన బ్రదర్స్ కూడా వాళ్ళ సౌజన్యంతో కూడా మేము వీళ్ళందరికీ చీరలు ఇవ్వబోతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఇలా మన హిందూ ధర్మాన్ని ఏదైతే మన కల్చర్ రాను రాను పోతుంది. ఇప్పుడు ఎవరు కూడా ఇష్టపడట్లేదు ముగ్గులు వేయాలి చేయాలి అనేది ఉండట్లేదు. సో దాన్ని ఎంకరేజ్ చేయాలన్న మెయిన్ ఉద్దేశంతో
మన విషయంలో పరిషత్ తరఫున ఈ ప్రోగ్రాం అనేది జరపడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదల వైద్య ఖర్చులకు అండగా నిలుస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి కొనియాడారు. గొల్లప్రోలు మండలానికి సంబంధించి దుర్గాడ, తాటిపత్తి, కొడవలి, ఏ విజయనగరం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లక్ష్మీదేవి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి నుంచి సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు అనారోగ్యంగా ఉన్న ప్రజలందరికీ, పేద ప్రజలకు అందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు దుర్గాడ, కొడవలి, తాటిపత్తి, ఏ విజయనగరం ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మం కేంద్రంగా పనిచేస్తున్న గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ విముక్తి కాలనీ హ్యుమానిటీ గ్రౌండ్స్ వద్ద 250 మంది కుష్టు రోగులకు బియ్యం బస్తాలు, దుప్పట్లు, మహిళలకు చీరలు, పురుషులకు షర్ట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నుంచి వచ్చిన గ్రేస్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఎం జేకబ్ పాల్గొని మాట్లాడుతూ తమ సంస్థ 1997 నుంచి గత 27 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కుష్టు బాధితులకు నిరంతర సేవలు అందిస్తోందన్నారు. అదేవిధంగా 2025 డిసెంబర్ 15 నుంచి 2026 జనవరి 10 వరకు మొత్తం 26 కుష్టు కాలనీలు సుమారు 2300 మంది కుష్టు బాధితులకు బియ్యం సంచులు, మహిళలకు చీరలు, పురుషులకు షర్ట్లు, దుప్పట్లు అందజేశామని తెలిపారు. కాకినాడ విముక్తి కుష్టు కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, నాయుడు తదితరులు పాల్గొని తమకు అందిన సహాయానికి గ్రేస్ సర్వీస్ సొసైటీ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ జనవరి 10వ తారీఖు 2026 సంవత్సరం ఇప్పటి వరకు 26 కాలనీలలో తెలంగాణ, ఆంధ్రాలో మొత్తం 2300 మంది లెప్రసీ సఫరర్స్ కు రైసు, గ్రోసరీసు, అట్లాగే సారీసు, దుప్పట్లు, షర్ట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మేము చాలా సంతోషిస్తున్నాం. ఇచ్చిన ప్రతి వాళ్ళు కూడా మా దృష్టిలో వాళ్ళందరూ కూడా దేవునికి ఇచ్చినట్టుగా, ప్రభుకి ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇటు అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు. అట్లాగే గ్రేస్ సర్వీస్ సొసైటీ వారికి కూడా కృతజ్ఞతలు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ఏటా ఒకసారి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుందని, అటువంటి లైఫ్ సర్టిఫికెట్లు వారి ఇంటి వద్దకు వచ్చి ఆల్ ఈజ్ వెల్ సంస్థ చేయడం అభినందనీయమని సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ బుద్ధరాజ్ సత్యనారాయణరాజు పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ఏటా ఒకసారి లైఫ్ సర్టిఫికెట్ ట్రెజరీకి అందజేయాల్సి ఉంటుందన్నారు. నిర్ణీత గడువులోగా సమర్పించకపోతే పింఛన్ చెల్లింపుల అంతరాయం కలిగే ప్రమాదం ఉందని బుద్ధరాజ్ తెలిపారు. ఆల్ ఈజ్ వెల్ వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కుటుంబ పెన్షన్ పొందుతున్న వారు తప్పనిసరిగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు జీవన్ ప్రమాణం సమర్పించాల్సి ఉంటుందన్నారు. నడవలేని స్థితిలో ఉన్నవారు సెల్ నంబర్ 9666900024కు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే వచ్చి ఉచితంగా నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్, ఎస్వి రమణమూర్తి, పెదపాటి ఉద్గళ సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, డాక్టర్ శిరీష, రేలంగి బాపురాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి జీవన ప్రమాణం చేయాలి. ఇది ప్రతి సంవత్సరం, ఎందుకంటే సంవత్సరం పొడికి మనం ఆన్లైన్లోని పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నాము. ఆ చివర రోజు కాకుండా జనవరి నుంచి మనం ఇంకా బ్రతికే ఉన్నాము అన్న విషయం పైన ఈ జీవన ప్రమాణం తీసుకోవడం జరుగుతోంది. ఫిబ్రవరి 28 తర్వాత కానీ ఎవరైనా కానీ తీసుకొని ఎడలా మరి తర్వాత నెల పెన్షన్ నుంచి మరి బంద్ చేస్తారు. కాబట్టి వీరందరూ కూడా వినియోగించుకోవాలా. సమాజ శ్రేయస్సు గురించి తన విలువైన సమయాన్ని వెచ్చించి కిషోర్ గారు ఈ విధంగా మరి సర్వీస్ చేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా మరి ఒక రోజు కూడా ఇక్కడే మరి పెట్టడం జరుగుతుంది. అది ముందుగా కూడా తెలియపరుస్తాం. మీరందరూ కూడా వినియోగించుకోవాలా. మరి సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్కి సహాయ సహకారాలు అందించడం కూడా కాకుండా మీ సమస్యలు పరిష్కరించడం కూడా ముందు ఎప్పుడు ఉంటుందని తెలియదు. అయిపోయిన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి నవంబర్, డిసెంబర్ నెలలో చేస్తుంటాము. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి నెలలోని లైఫ్ సర్టిఫికెట్లు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తుంటామండి. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర నుంచి రావడం అంటే కనుక వాళ్ళు అనేక వ్యయ ప్రయాసాలకి గురవుతున్నారు.
అక్కడ ఎక్కువ టైము వెయిట్ చేయటము ఇలా జరుగుతుంది. సో రాలేని వాళ్ళు, వృద్ధులు, అలాగే కదలలేని వాళ్ళు, ఇంట్లో కొన్ని బాధలతో ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ మా సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా గత 7 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో దాంట్లోని మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు మన అడపల రత్నప్రసాద్ గారు, వాళ్ళ అడపల ట్రస్ట్ ఒకటి, అలాగే సీనియర్ సిటిజన్స్ ట్రస్ట్ ఒకటి ప్రతి సంవత్సరం కూడా మాతో అసోసియేట్ అవుతున్నారు. మేము వాళ్ళతో అసోసియేట్ అవుతున్నాం. మాకు అవసరమైనప్పుడు వాళ్ళు, వాళ్ళకి అవసరమైనప్పుడు మేము అందరం కలిసి ముందుకు వెళ్తూ ఈ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి. ఈ వృద్ధులందరికీ కూడా మేము ఈ సహాయ సహకారాలు రాలేని వాళ్ళ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి చేస్తున్నాము. ఎవరైనా మా సర్వీసెస్ కావాలి, మాకు ఇంటి దగ్గరికి రావాలి అని కోరుకుంటే కనుక 9669000224కి మీరు మెసేజ్ చేస్తే కనుక మేము తప్పకుండా మీ దగ్గరికి వచ్చి మీకు సహాయాన్ని అందిస్తాం. ఇప్పుడు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఔత్సాహిక బాడీ బిల్డర్స్ ను ప్రోత్సహించేందుకు ది న్యూ కాకినాడ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ కృషి చేస్తుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, సెక్రటరీ కిరణ్ రెడ్డి తెలిపారు. కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్ లో గల జిమ్ లో ది న్యూ కాకినాడ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, సెక్రటరీ ఏఆర్ కిరణ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎన్ రమణ, జాయింట్ సెక్రటరీ పిడక శేషు, ట్రెజరర్ సురేష్ కుమార్, మెంబర్స్ నమ్మి రాజేష్, శ్రీనివాస్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ రాజేశ్వరరావు, కిరణ్ రెడ్డిలు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో గల ఔత్సాహిక బాడీ బిల్డర్స్ ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. మేమందరం కాకినాడ ఉన్న చుట్టుపక్కల ఉన్న జిమ్లన్నీ కలిసి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఫామ్ చేస్తున్నాం. ఇది మెయిన్ ఏంటంటే ఇందులో మెయిన్గా చాలామంది బాడీ బిల్డింగ్కి వస్తున్నారు, కానీ బాడీ బిల్డింగ్లో ప్లేస్ల విషయంలో చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. అలా లేకుండా మా బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో అర్హులైన వాళ్ళకి మాత్రమే ప్లేస్లో అవ్వడం జరుగుతుంది. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ నందు వ్యాయామశాల నందు మేమందరం ఒక సమిష్టిగా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ పెడదామనే ఉద్దేశంతో మేమందరం కలవడం జరిగింది. ఈరోజు ఈ శుభదినంలో దీనికి ముఖ్యంగా కిరణ్ రెడ్డి గారు, రమణ రెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, కోసి సురేష్ గారు మేమందరం కూడా సమిష్టిగా కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేద్దామని ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద మంచి నిజాయితీగా ఉన్న బాడీ బిల్డర్ అందరికీ కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా మంచి జడ్జిలను నిర్ణయించి మేమందరూ కూడా వాళ్ళకి న్యాయం చేకూరుస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. కాకినాడ జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ని స్థాపించడం నిమిత్తం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ మీటింగ్ నిమిత్తం కాకినాడ బాడీ బిల్డర్స్ అందరికీ కూడా పూర్తిగా మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ఈ సంస్థని స్థాపించి కాకినాడ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి కావాల్సిన వస్తువులు, పర్మిషన్లు అన్నీ కూడా ద న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ భీమవరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మాకు కావాల్సిన పర్మిషన్లు, మాకు కావాల్సిన ఎఫిలియేషన్లు కూడా మేము తీసుకోవడం గురించి తీసుకున్నాం. అయితే బాడీ బిల్డర్ల యొక్క అభ్యున్నతి గురించి, బాడీ బిల్డర్లకు ఏమేమి కావాలో అన్నీ కూడా మా సంస్థ ద్వారా మేము బాడీ బిల్డర్కి అన్యాయం జరగకుండా చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. భవిష్యత్తు కార్యాచరణ అంతా కూడా మేమందరం సమిష్టిగా కూర్చొని మా అసోసియేషన్లో మాట్లాడుకొని బాడీ బిల్డింగ్ సంఘం ద్వారా అందరికీ కూడా పబ్లిక్కి ప్రెస్ ద్వారా మేము తెలియజేయడం తెలుసు. ఆనంద భారతి జిమ్ రమణ గారు అంటారండి. ఆనంద భారతి కోచ్ని. అయితే ఇప్పుడు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆనంద భారతి నుంచి మొత్తం కాకినాడ జిల్లా, కాకినాడకి అన్ని జిమ్ముల నుంచి అందరూ వచ్చి ఇది జయప్రదం చేయాలని ఒక ఇక్కడ నుంచి మంచి ప్లేయర్లను తయారు చేసి ఇండియా లెవెల్లో పంపించాలని ఆశతో మేము ఈ అసోసియేషన్ ఫామ్ చేస్తున్నాం. ఈ అసోసియేషన్ మీరు అందరూ సహాయ సహకారాలతో
మేము మమ్మల్ని ఇది చేస్తే అందరికీ కావలసిన సౌకర్యాలు కల్పించి వారిని తన స్థానాలకు పంపించి మంచి అభివృద్ధి చేయాలని ఆలోచనతో మీ అందరూ సహకారాలు తీసుకోవాలని తీసుకుంటామని సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ నరసన్న నగర్ లో గల పార్క్ లో రాజారపు మహేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలి రోజు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. పోటీలను స్థానిక నాయకుడు రాజారపు మహేష్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. పోటీలలో ఉత్సాహంగా మహిళలు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఉత్కంఠభరితంగా జరిగిన పోటీలలో క్రీడాకారులు పదునైన షాట్స్ కొట్టి ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకుడు రాజారపు మహేష్ మాట్లాడుతూ 2 రోజుల పాటు నిర్వహించే బ్యాడ్మింటన్ ముగ్గుల పోటీలను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోటీలో బహుమతి ప్రధానోత్సవానికి కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ నర్సన్నగర్ పార్కులో నర్సన్నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంటు మరియు ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. ఇది నుంచి ఇటువంటి దాంట్లో మరింతమంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేసి ఈ సంక్రాంతిని మంచిగా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో ఏ విధమైన ఇబ్బందులు చిన్న చిన్న ఫస్ట్ టైం పెడుతున్నాం కనుక ఏదైనా ఉంటే కనుక అర్థం చేసుకుని ఈ క్రీడాకారులు కానీ రేపు పార్టిసిపేట్ చేసే ముగ్గులు పోటీలో చేస్తే కాకినాడ రమణయ్యపేటలోని అడబల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాపర్టీస్ బజార్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న మహిళలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సేవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. రమణయ్యపేట అడబల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాపర్టీస్ బజార్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ పరులకు సహాయం చేయడంలో కలిగే తృప్తి, సంతోషం ఎలాంటి వారికైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత శాతం సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అవసరమన్నారు. ఆ దిశగా సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో ప్రాపర్టీస్ బజార్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వామనరావు మాట్లాడుతూ సంక్రాంతి ఆనంద పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల మహిళలకు నూతన వస్త్రాలు సమకూరుస్తున్నామని, పంపిణీ చేశామని అన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరావు, గోపాలరాజు, నవీన్, వినోద్, సురేష్, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, శిరీష, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మేము మాది ప్రాపర్టీస్ బజార్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. ఈ పండగ సందర్భంగా ఈ ప్రాణాంతక వ్యాధి ఉన్న వేళ్ళందరికీ మాతో పాటు సమానంగా పండగ చేసుకోవాలనుకుంటూ మా ప్రాపర్టీస్ బజార్ తరఫున ఈ కొత్త బట్టలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి చిన్న కుటుంబం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక తక్కువ ధరలో మంచి ఇల్లు అవి ఇవ్వాలని మా సదుద్దేశం. దానికోసమని మా ప్రయత్నం. అలా ఇల్లు సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటారు కదా, ఆ కళను నిర్మించాలంటే ఒకసారే కొనుక్కుంటారు జీవితంలో. అందువల్ల చాలా తక్కువ ధరలకు మనం ఇచ్చి ఒక సంస్థ, ఆ సంస్థ వాళ్ళు ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చి మన ప్రాణాంతక వ్యాధిగ్రస్తులని మీ అందరికీ కూడా ముందుగా మంచి కొత్త బట్టలు పెట్టాలని, స్వీట్లు పెట్టాలని సంకల్పంతో వాళ్ళు వచ్చారు. నిజంగా మనం చాలా హర్షించదగ్గ విషయం అండి. ఇలాంటివి వాళ్ళు ఇలాంటి సేవలు అనేకం చేయాలి. వాళ్ళ మార్కెటింగ్ టీంతో వచ్చి ఉన్నారు. అందువల్ల మనందరం కూడా ఏంటంటే వాళ్ళ సంకల్పం మంచిది కాబట్టి వాళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని, వాళ్ళు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మీరందరూ వాళ్ళని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అనేక మంది లబ్ధిదారులు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి రత్నప్రసాద్ గారికి, ట్రస్ట్కి మనం ప్రాపర్టీస్ బాధ్యతను కృతజ్ఞతలు చెప్తున్నాం. మధ్యవర్తులతో మాటలతో మోసపోకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాపు వివాహ సంబంధాలు కుదిరేలా కాపు వివాహ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కరప కాపు వివాహ సమ్మేళన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మధ్యవర్తుల మాటలతో మోసపోకుండా ఎటువంటి లాభక్షేమం లేకుండా ఉండేందుకు కాపుల వివాహ వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని కరప కాపు వివాహ సమ్మేళన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప శ్రీ కొణిదెల చిరంజీవి కళ్యాణ మండపంలో కాపుల వివాహ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కాపు సోదరులు సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని వధువువరులను పరిచయ వేదిక ద్వారా పరిచయం చేశారు. కరప గ్రామంలో ప్రతి నెల కాపుల వివాహ సమ్మేళన కార్యక్రమం నిర్వహించి కాపు సోదరీమణులకు ఉపయోగపడే విధంగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని కరప మండలానికి చెందిన కాపు సోదరీమణులు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కాపు సోదరులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే తాపిమేస్త్రి పిల్లలకి వివాహాలు జరగడం లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అంటే ఇంకా వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, మనం తీసుకునే నిర్ణయం ఇటువంటి నిర్ణయం చాలా చక్కగా ఉంటుందేమో అనే ఆలోచన కార్యాచరణ పెట్టి చూద్దాం అనే ఉద్దేశంతో ముందుకు జరగడం జరిగింది. ఇదే విషయాన్ని మా కాపు సోదరులందరూ కూడా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనే మనం దీన్ని ఎదరికి తీసుకెళ్దాం. రిజిస్ట్రేషన్ తక్కువ, రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. అబ్బాయిలు రిజిస్ట్రేషన్ ఎక్కువ అయ్యారు, అమ్మాయిలు బాగా తక్కువగా ఉన్నారు. చేత
ఆపేద్దామని అనుకున్నాం. కానీ మా సోదరులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఆపద్దు, ఎవరు జరుపుదాం, ఎలా జరిగితే అలా జరుగుతుంది, అందరూ మనవాళ్ళే కదా సహకరిస్తారు అనే ఉద్దేశంతో ఈ ఎదురు జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి వస్తున్నారు నెమ్మదిగా. దూరం నుంచి రావడం కూడా జరుగుతుంది. బెంగళూరు నుంచి మద్రాసు దారిలో ఉన్నామండి, వచ్చేస్తున్నాం అని ఫోన్లు వస్తున్నాయి. కానీ వచ్చేవాళ్ళు కూడా చూస్తున్నాం. సాయంత్రం 6 గంటల వరకు ఉంది. 8 గంటల వరకు నుంచి సాయంత్రం 6. ఇక్కడ వచ్చిన వాళ్ళకి సీరియల్ నెంబర్ ఇస్తున్నాం. రిజిస్ట్రేషన్ నెంబర్ కాకుండా ఇక్కడ వచ్చిన సీరియల్ నెంబర్ ఇస్తున్నాం. ఆ నెంబర్ ప్రకారంగా ఇక్కడ స్టేజ్ మీద పిలవడం జరుగుతుంది. వీళ్ళు అమ్మాయి అబ్బాయి బయోడాటాలు చదివినిపిస్తారు. వాళ్ళు కూర్చున్న తర్వాత మీ అమ్మాయికి ఏ బయోడాటా సూట్ అయిందో వాళ్ళని చూసుకుని కింద కూర్చొని మాట్లాడుకోవడం రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు చక్కగా విషయాలని మాట్లాడడం. దీంట్లో మాత్రం మధ్యవర్తుల ప్రమేయం ఉండదు, మా ప్రమేయం ఉండదు. మీరు చక్కగా చూసుకోవడం, మీరు వాళ్ళని గురించి కానీ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోవడం మీది బాధ్యత, మాదేం కాదు. మేము నిమిత్తం మాత్రం ఇక్కడ చేయడానికి వచ్చాం. చేత మీరు వేదిక ద్వారా మేము చెక్ చేసుకోవడం మాది ఎలా జరిగింది అని అంటున్నాం. ఏ విధమైన కామెంట్స్ రాకూడదు. చక్కగా మీకు వచ్చిన వాళ్ళకి మాత్రం ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. చక్కగా సహకరించండి. మనది మన కుటుంబం, కాపు కుటుంబం. ఈ చేత చక్కగా ముందుండి నడిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. నాకు ఇచ్చిన నాకు కాపు పెద్దలందరూ కూడా రాజమండ్రి జిల్లా, అమలాపురం జిల్లా అన్ని చోట్ల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఈ కాపు సదరులు అనేది ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం ఎటువంటిది ఈ చుట్టుపక్కల ఎవడో పెట్టలేదండి. అంటే పెట్టి ఉంటారు కానీ తెలిసిన మట్టికి పెట్టలేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇది చిన్న కార్యక్రమంగా పెట్టాం. ఈ కార్యక్రమం ఇంకా జిల్లా స్థాయిలో అంటే కాకినాడ జిల్లా అవ్వచ్చు, రాజమండ్రి జిల్లా అవ్వచ్చు, అమలాపురం జిల్లా అవ్వచ్చు పెడితే చాలా సంతోషమని మా కాపు సోదరులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాం. ఏదైనా చిన్న ఈ కార్యక్రమాన్ని చిన్న ఏదో లోపాలు ఉన్నా అందరూ కూడా సర్దిద్దుకుని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేసి కాపు సోదరులు అందరూ కూడా విధమైన ఇబ్బందులు లేకుండా ఈ వేదిక అనేది ఏర్పాటు చేసి పెళ్ళిళ్ళకు అంటే ఇప్పుడు పెళ్లి చేయాలనుకోండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా లక్షల కొద్ది మధ్యవర్తులు తీసుకుంటున్నారు. ఈ బ్రోకర్లని మనం ఆపడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటే మనం చాలా ఈజీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకుని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని పరిచయం చేసి సింపుల్గా మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా కార్యక్రమం జరుగుతుంది. ఇది చిన్న డెమోగా మనం పెట్టడం జరిగింది. ఏమన్నా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మన కాపు సోదరులు అందరూ కూడా కలిసి జిల్లా స్థాయిలో అంటే రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, అమలాపురం కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ పెడితే చాలా బాగుంటుందని నేను కాపు సోదరుడిగా నేను చెప్పుకున్నాను. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి కూడా అందరూ రావడం జరుగుతుంది. అందరికీ కూడా ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేసాం. మా ఉన్నట్టుగా సదుపాయాలు చిన్న అయినా పెద్ద అయినా ఏదో చేసాం. కానీ ఇంకా ముందు ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వివిధ జిల్లా నుంచి వచ్చిన సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని నేను కోరుకుంటూ మా కరప గ్రామస్తుల తరపున వచ్చిన వారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నాకైతే చాన్నాళ్ళ నుంచి ఇది కలగానే మిగిలిపోయింది. కరప మండలంలో ఇటువంటి వేదిక లేకపోవడం వల్ల ఎక్కడెక్కడో తిరిగి ఏవో సంబంధాలు తెలిసి తెలియని సంబంధాలు చేసుకుంటూ ఇన్నాళ్ళు కొనసాగుతూ వచ్చారు. ఈ రోజుకి మా మండల పెద్దలందరూ కరప గ్రామం వాళ్ళు ప్రజలందరూ ఒక ఆలోచన చేసి వాట్సాప్ గ్రూప్ పెట్టి దాన్ని ఎలా ఉంటుంది మూమెంట్ అని వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఈ వేదిక ఆరంభం మాత్రమే, ఈ ఆరంభం కంటిన్యూ అవుతుంది. అందంగా జరిపిందాం. ఏ లావాదేవీలు లేకుండా ముఖాముఖి వాళ్ళకి ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో ఎవరికి అనుకూలమైన సంబంధం వాళ్ళు ఎంచుకుని వాళ్ళే నిర్ణయం తీసుకుని ముందుకి జరిపి వివాహాలు చేసుకోవడానికి ముందుకు రావడం జరుగుతుందని ఆలోచనతో ఈ చిన్న వేదికని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ వేదిక ఇంతంత అందరూ కలిసి కాపు సోదరులందరూ కలిసి కాపు సోదరిమణులందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తూ మనందరికీ మంచి మంచి సంబంధాలు రావడానికి అనుకూలంగా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ పాఠశాలలో సంక్రాంతి పండుగను గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఘనంగా నిర్వహించారు. వేడుకలు రంగురంగుల ముగ్గుల పోటీలతో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన ముగ్గులతో పాఠశాల ఆవరణను కలకళ్లాడించారు. అనంతరం నిర్వహించిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యాయులు విద్యార్థుల సమన్వయంతో పాతకాలపు పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఒక పూరి గుడిసెని ఏర్పాటు చేసి దాని చుట్టూ సాంప్రదాయ అలంకరణలు ముగ్గులు రూపొందించారు. గ్రామీణ సంస్కృతిని చాటి చెప్పేలా ఎడ్లబండిని కూడా ప్రదర్శనగా ఏర్పాటు చేశారు.
చేశారు. విద్యార్థుల ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు గాలిపటాల పోటీలు నిర్వహించారు. అలాగే పిల్లలు హరిదాస్, సోదమ్మ, గోదాదేవి, అమ్మవారు, లక్ష్మీదేవి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గోపికలు, కృష్ణుడు, రైతు తదితర సాంప్రదాయ వేషధారణలతో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఫ్యాషన్ షోను కూడా నిర్వహించారు. గోదాదేవి పాత్రతో చేపట్టిన ప్రత్యేక ప్రదర్శనకు అతిథులు ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా హరికథలు, బుర్రకథలు నిర్వహించగా సోదమ్మ వేషధారణలో ఉన్న విద్యార్థిని సోది చెప్పి ప్రేక్షకులను అలరించింది. సాయంత్రం గోగిమంట వేడుకను ఘనంగా నిర్వహించి దాని చుట్టూ నృత్యాలు, ఆనందోత్సాహాలతో కార్యక్రమాలు ముగిశాయి. ఈ సంక్రాంతి సంబరాలు విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేసేలా నిలిచాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. జీవితంలో ఇటువంటి మన తెలుగు సాంప్రదాయాన్ని పాటించడం ముఖ్యం. మరి ఈ రోజున ఇక్కడ ఈ స్కూల్లో ఆ యొక్క ఆనందాన్ని చూస్తున్నాం. మరి మూర్తి గారు చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నా మరి వారి స్కూల్లో ప్రతి పండగని ఒక సంక్రాంతి కాదు, ఆగస్టు 15 కాదు, రిపబ్లిక్ డే, అలా ఏ పండగనైనా సాంప్రదాయ పద్ధతిలో మంచి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు. మరి ప్రతిసారి కూడా మమ్మల్ని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు. మరి అలాగే కాకుండా ఒక ప్రిన్సిపల్కి ఉండే లక్షణాలన్నీ కూడా మూర్తి గారిలో ఉన్నాయి. మరి గ్రామంలో చూస్తే ఎంతో కొంత రాజకీయవేత్తగా మరి గ్రామంలో అనేక కార్యక్రమాలు, పేద విద్యార్థులకి ఉచిత చదువులు, నిరుపేద కుటుంబాలకి ఆసరాగా ఉంటాం. మరి ప్రతి నెల కూడా వృద్ధులకి వారి సొంత డబ్బులు మరి వారికి ఎంతో కొంత చేతులు వాడుతూనే ఉంటాం. మనిషిగా పుట్టినప్పుడు మనం ఏం సాధించామన్నది కాదు, 10 మందికి ఏం చేస్తున్నాం, 10 మందిలో మనం ఎలా ఉంటున్నాం అనే దానికి నిదర్శనం గంగిరెడ్డి వాడు, అలాగే హరిదాసు వేషధారణలన్నీ సెలబ్రేట్ చేశారు. అలాగే పల్లెటూరు వాతావరణంగా ఒక హట్ట తయారు చేశారండి, గుడిసె, అలాగే బొమ్మల కొనువు, ఇలాగే ఇంత చక్కగా మరి ఏర్పాట్లు చేసి ఉన్నారు. అలాగే ఈరోజు సుమారుగా 30 మంది ముగ్గురు పోటీలో పాల్గొన్నారు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి ఇలాగే ప్రతి ఏరియాలో, ప్రతి స్కూల్లోనూ కూడా మరి ఇటువంటి మన పూర్వ స్మృతులు, మధుర స్మృతులు మర్చిపోకుండా ప్రతిదీ కూడా జరుపుకుంటూ ఉండాలండి. ప్రతి పల్లెటూరులోనూ కూడా అలా జరుపుకుంటూ ఉంటే మా యొక్క పల్లెటూరు వాతావరణం మరి అన్ని రకాలుగా గుర్తు ఉంటుంది. అంచేత మరి పల్లెటూరు వాతావరణం గుర్తుంటుంది. అందరూ కూడా జరుపుకునే పండుగ మన 2 జిల్లాలు, గోదావరి జిల్లాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారండి. కోడి పందాలు, మరి కొత్త అల్లుళ్ళు, మరి పిండి వంటలు అన్ని ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి మరి మరొకసారి మా విద్యార్థులు ఈరోజు చాలా చక్కగా ఈ ప్రదర్శనలు, గోదాదేవి డాన్సులు అన్ని జరిపించారు. వాళ్ళందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మూర్తి స్కూల్ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు అయినందుకు నేను యాజమాన్యానికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇలాగా ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా టెక్నాలజీ పరంగానైతే వేరే విషయాల్లో ముందుంటున్నాం, కానీ మన సంస్కృతి, కళలో కొంచెం వెనకబడుతున్నాం. ఆ విషయంలో మళ్ళీ అవన్నీ గుర్తు చేస్తూ సంక్రాంతి సంబరాలు ఇవన్నీ పెట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. ఈ సమయంలో మీ అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నన్ను పిలిచినందుకు గెస్ట్గా యాజమాన్యానికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. చదువుతో పాటు కళలు కూడా చాలా ముఖ్యం. చదువు ఎలా చదువుతారో కళల్లో కూడా అలాగే ప్రావీణ్యం చెందుతారని మీ స్కూల్ సపోర్ట్ని బట్టి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.